హే గాయ్స్, నేను మీ సాయితల్లిని అండ్ వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. వ్లాగ్ స్టార్ట్ అవుతూనే చూస్తున్నారు కదా, సంథింగ్ ఇక్కడ కోళ్ళని చూస్తున్నారు అండ్ వాటిని పట్టడం చూస్తున్నారు. కానీ పట్టేది కోళ్ళని కాదు, మా బజ్జీస్ని. ఎందుకు ఇప్పుడు వాటిని పట్టుకోవాల్సి వస్తుంది అంటే, తమ్నైల్లో చూసారు కదా ఐ ఇన్ఫెక్షన్ అని చెప్పి. సో మొత్తం 5 బజ్జీస్కి అయితే ఐ ఇన్ఫెక్షన్ వచ్చింది. అసలు ఐ ఇన్ఫెక్షన్ ఎందుకొచ్చింది అంటే, మేము పాత వీడియోస్‌లో ఆల్రెడీ ఇంతకుముందు మాకు బడ్జెస్ ఉన్నాయని చూసే ఉంటారు కదా! సో, ఇప్పుడు మేము ఎక్స్‌ట్రాగా ఇంకొక 4 బడ్జెస్‌నైతే తీసుకొచ్చాము. అందులో ఒక బజ్జీకైతే ఐ ఇన్ఫెక్షన్ ఉంది. ఇనీషియల్‌గా చూసాము, కానీ మాకు అంత ఐడియా లేదు. అదేం తగ్గిపోతుంది అనుకున్నాము. బట్ అది రిమైనింగ్ వాటికి కూడా అంటుకుపోయింది. ఇప్పుడు ట్రీట్మెంట్‌కి కావాల్సిన థింగ్స్ అయితే చూసేద్దాము. మనకి కావాల్సిందల్లా ఒక కాటన్ రోల్, అలానే సెలైన్, ఇంకొకటి ఐ డ్రాప్స్. ఇది అపోలోకి వెళ్ళి నార్మల్ హ్యూమన్ యూజ్ చేసేదే యూజ్ చేయొచ్చు. ఇక్కడ చూపిస్తున్న టాబ్లెట్స్ ఆల్ట్రోసిన్, ఇది మాత్రం అస్సలు యూజ్ చేయొద్దు. ఎందుకు యూజ్ చేయొద్దు అని చెప్తున్నానో నేను వీడియో ఎండింగ్‌లో అయితే చెప్తాను. ముందుగా అయితే మనము కాటన్ విత్ సెలైన్ ముంచి ఐస్‌నైతే క్లీన్ చేయాలి. ఐస్‌ని క్లీన్ చేసేసిన తర్వాత ఐ డ్రాప్స్ అయితే వేయాలి. ఒక 1 డ్రాప్ ఈచ్ ఐకి వేస్తే సరిపోతుంది. ఇన్‌కేస్ మీకు సరిగ్గా పడలేదు అనిపిస్తే ఇంకొక డ్రాప్ ఎక్స్‌ట్రా అయితే వేయొచ్చు. సో 5 బర్డ్స్‌కి ఇలా ట్రీట్మెంట్ చేసిన తర్వాత మా దగ్గర ఇంకొక చిన్న కేజ్ అయితే ఉంది. సో మళ్ళీ పెద్ద కేజ్‌లో మిగిలిన బర్డ్స్‌తో కలపకుండా ఇలా సెపరేట్ కేజ్‌లో అయితే మేము వేసేవాళ్ళము. ఇంకొక రీజన్ ఏంటి అంటే, చిన్న కేజ్‌లో అయితే మనకి ఈజీగా పట్టుకోవచ్చు. ఇంత పెద్ద 7 ఫీట్ కేజ్‌లో వాటిని పట్టుకోవడం అంటే చాలా కష్టమైపోతుంది. వాటికి కూడా కొంచెం ఇబ్బంది కలుగుతుంది. మాకు కూడా ఈ ట్రీట్మెంట్ చేయడము ఫస్ట్ టైము. సో ఇప్పటికొచ్చి మేము కూడా అక్కడ డైరెక్ట్‌గా చూసింది లేదు. సో సెవెరల్ యూట్యూబ్ వీడియోస్ అయితే చూసాము. యూట్యూబ్ వీడియోస్‌లో చెప్పినట్టు చేసాము. కాకపోతే వాళ్ళు ఆల్ట్రాసిన్ టాబ్లెట్ అయితే యూజ్ చేయమన్నారు. నేను ఇనీషియల్‌గా ఒక టాబ్లెట్ గురించి చెప్తా అన్నా కదా! సో ఆ టాబ్లెట్ యూజ్ చేయమని చెప్పారు. అదైతే యూజ్ చేసాము. కానీ అది యూజ్ చేయడం వల్ల వీటికి చాలా పెద్ద ఇబ్బంది అయ్యింది. కొన్ని బజ్జీస్ అయితే చనిపోయాయి. మేము ఆల్ట్రోసిన్ అనే టాబ్లెట్ 1/4 టాబ్లెట్ కూడా వాటికి వేయను కూడా వేయలేదు. 1/4 టాబ్లెట్ కూడా 3 డేస్ కొంచెమే కలిపాం వాటర్‌లో. వాటికి ఐ ఇన్ఫెక్షన్ అయితే తగ్గింది, కానీ 2 డేస్ ఆ టాబ్లెట్ వేసుకున్న తర్వాత ఇంకా వాటికి డయేరియా అయితే వచ్చింది. ఫుల్ మోషన్స్, కొంచెం తిన్నా కూడా అసలు చాలా మోషన్ అయితే అయ్యేది.
డే 1 ట్రీట్మెంట్ అయితే ఇంకా అయిపోవచ్చింది. మనం చేసిందేంటంటే ఐ క్లీనింగ్ అలానే ఐ డ్రాప్స్. ఇంకా లాస్ట్‌లో అయితే మేము చేసిన మిస్టేక్ ఇంకా చెప్పనక్కర్లేదు. ఆ టాబ్లెట్ వేయడము. మీరైతే ఈ వీడియోలో అయితే నేను ఆ టాబ్లెట్ కలపడం అన్నీ చూపిచ్చాను. అక్కడ మీకు యెల్లో కలర్ బౌల్ కనిపిస్తుంది కదా! సమ్ వైట్ కలర్ పౌడర్‌తో అదే అల్ట్రోసిన్ టాబ్లెట్. సో, మీ బడ్జెట్స్‌కి ఎప్పుడన్నా ఇలా గనక ఉంటే గనక అల్ట్రోసిన్ టాబ్లెట్ మాత్రం అసలు యూజ్ చేయొద్దు. ముందు వీటిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దామన్నా మనకి జనరల్‌గా అవైలబుల్ ఉండేది డాగ్స్ లేదా క్యాట్స్ వెటర్నరీ డాక్టర్స్ మాత్రమే ఉంటారు. అండ్ బర్డ్స్‌ని ట్రీట్ చేసేంత అడ్వాన్స్‌డ్ వెటర్నరీ కేర్ అయితే ఇంకా ప్రతి ఊర్లోనే అవైలబుల్ ఉండదు. ముఖ్యంగా కొంచెం ఓన్లీ హైటెక్ సిటీస్ వాటికి మాత్రమే ఉండొచ్చు. మాకైతే అవైలబుల్ లేదు. సో, ఇలానే మేము హోమ్ ట్రీట్మెంట్ అయితే చేశాము. డే 1లో ఫస్ట్ ట్రీట్మెంట్‌కే వాటి ఐస్ చాలా వరకు అయితే రికవర్ అయ్యాయి. అండ్ మంచి రిజల్ట్ వచ్చింది. సో, ఇంకా డే 2 కూడా సేమ్ అలానే ఐ అంతా క్లీన్ చేసాము. ఇప్పుడు మీది బ్లూ బర్న్ చూస్తున్నారు కదా! దానికే మెయిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది. దాన్ని ఐ అయితే చూడొచ్చు. ఇంతకుముందు మొత్తం వైట్ కలర్‌లో అసలు ఐ కూడా ఓపెన్ ఐ లేదు. నిన్న ఒక్క డే ఇచ్చిన ట్రీట్మెంట్‌కి ఇంకా ఐ అంతా రికవర్ అయ్యి ఇంకా కొంచెం ఇన్ఫెక్షన్ మాత్రం ఉంది దీనికి. అండ్ ఫుడ్ గురించి కూడా మాకు ఏ యూట్యూబ్‌లో అయితే చెప్పలేదు. మెయిన్‌గా ఇలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తున్నప్పుడు వీటికి మనం మిల్లెట్స్ పెట్టడం కన్నా, ముఖ్యంగా కొర్రలు ఇవి పెట్టడం కన్నా కూడా సాఫ్ట్ ఫుడ్ పెట్టడం చాలా మంచిది. లైక్ కొత్తిమీర, పాలకూర అలాంటివి పెడితే కొంచెం అవి ఆ ట్రీట్మెంట్‌కి వేడి చేయకుండా ఉంటుంది. మోషన్స్ అవి ఏమీ అవ్వవు.
నేను ముఖ్యంగా ప్రతి బర్డ్‌కి ఇండివిడ్యువల్ లెవెల్‌లో ఇలా ట్రీట్మెంట్‌కి చూపించడానికి రీజన్ ఏంటి అంటే ఆహ్, ఒకే వీడియోలో మీకు అంతా డీటెయిల్‌గా తెలుస్తుంది. మేము ఎలా ట్రీట్ చేసాము ఏంటి అనేది. అండ్ చాలా ఎక్కువ బర్డ్స్ ఉన్నాయి కదా! సో, ఒక్కొక్క బర్డ్ రియాక్షన్ ఒక్కొక్కలా ఉంటుంది. సో, మధ్య మధ్యలో మనం వాటిని టేమ్ చేసుకుంటూ చేయాలి. సో, మీ దగ్గర కూడా బర్డ్స్ ఉంటే వాటికేదన్నా ఇలా ఐ ఇన్ఫెక్షన్ ఉంటే ఒక్క బర్డ్‌కున్నప్పుడే దానికి ట్రీట్మెంట్ అయితే చేయండి. మేము చేసినట్టు దాన్ని రిమైనింగ్ బర్డ్స్‌తో వదిలేసి ఇన్ఫెక్షన్ కూడా అన్నిటికీ పాస్ అవుతుంది. కాబట్టి అన్నిటికీ వచ్చేసే కన్నా ముందరే ఒక్కదానికి ఉన్నప్పుడు ఒక్కదానికి ఖచ్చితంగా ట్రీట్ చేయండి. మేము చేసిన మిస్టేక్ అయితే ఇదే. ఒక్క బర్డ్‌కొచ్చినప్పుడు ట్రీట్ చేయకుండా వదిలేసాము. అండ్ 5 బర్డ్స్‌కయితే మొత్తము సోకింది ఆ ఇన్ఫెక్షన్ అంతా. అండ్ ఇంకొక మిస్టేక్ ఏంటి అంటే ఆ అల్ట్రోసిన్ టాబ్లెట్ యూజ్ చేయడము. మెయిన్‌గా యూట్యూబ్ ఛానల్స్ చూసి దాన్ని యూజ్ చేశాము. అండ్ నేనైతే ఈ వీడియోలో మీకు ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను. అదైతే యూజ్ చేయొద్దు అని. దయచేసి ఒక్క చిన్న ముక్క కూడా యూజ్ చేయొద్దు. 0.1 మిల్లీగ్రామ్ కూడా అసలు యూజ్ కూడా చేయొద్దు. అది యూజ్ చేయడం వల్లనే మా 4 బజ్జీస్ అయితే మాకు చనిపోయాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! ఇది కూడా చనిపోయింది. యాక్చువల్‌గా దీనికి నోస్ మీద కొంచెం స్కాల్పీ నోస్ అనమాట. దానికి కూడా ట్రీట్మెంట్ చూసి చేద్దాం అనుకునే లోపల ఇది చనిపోయింది. అండ్ బజ్జీస్ అయితే ట్రీట్మెంట్‌కి చాలా మొండికేస్తాయి. కాకపోతే మనము తప్పకుండా
చేయాలి. ఎందుకంటే ఇన్‌కేస్ ఐ ఇన్ఫెక్షన్ వచ్చి మనం ట్రీట్ చేయకుండా ఉన్నా కూడా అవి చనిపోతాయి. ఎందుకంటే వాటికి కళ్ళైతే కనిపించవు. అండ్ కళ్ళు కనిపించకపోవడంతో ఇంకా ఫుడ్ అవన్నీ ఏమీ తినలేవు. సో, ఇంకా ఆకలికి అవైతే చనిపోతాయి. కాబట్టి ఆ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా మనం ఖచ్చితంగా ట్రీట్ చేయాలి. మేము యాక్చువల్‌గా అయితే 4 డేస్ కంటిన్యూస్‌గా ట్రీట్ చేశాము. కానీ నేను ఇందులో 3 డేస్‌కే చూపిస్తున్నాను. అండ్ 1 వీక్ ట్రీట్ చేస్తే చాలా మంచిది ఐ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు. మేము ఇంకా ట్రీట్మెంట్ ఆపేసినకి కారణం ఏంటి అంటే బర్డ్స్ చనిపోవడము, ఆ టాబ్లెట్ యూజ్ చేయడం వల్ల. మెయిన్ మేము ఫోర్త్ డే నుంచే వాటికి మోషన్స్ అవ్వడం అయితే చూసాము. ముందు మిల్లెట్స్ వల్ల టాబ్లెట్‌కి వెయిట్ చేసేసి మోషన్స్ అవుతున్నాయేమో అనుకుని సాఫ్ట్ ఫుడ్ అది పెట్టాము. బట్ స్టిల్ అయితే ఆ మోషన్స్ అనేవి ఆగలేదు. తర్వాత మేము రీసెర్చ్ చేస్తే తెలిసింది ఆ టాబ్లెట్ వల్ల వాటికి మోషన్స్ అవుతున్నాయని. అసలు ఆ టాబ్లెట్‌నే యూజ్ చేయకూడదంట. ప్లస్ ఈవెన్ మనము చిన్న మిల్లీగ్రామ్ యూజ్ చేసినా కూడా వాటికి అవి ఓవర్ డోసేజ్ అవుతుంది అని చెప్పి తెలుసుకున్నాము. నేను ఆ టాబ్లెట్ నేమ్ అయితే డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. దాన్ని మాత్రం అసలు యూజ్ చేయొద్దు బడ్జెస్ ట్రీట్మెంట్‌కి. అలానే ఏ చిన్న బర్డ్స్ ట్రీట్మెంట్‌కైనా కూడా దాన్నయితే అసలు యూజ్ చేయొద్దు. అండ్ ఈ వీడియోలో చిన్న ఏ పార్ట్ కూడా నేను డిలీట్ గాని ఏది చేయలేదు. ఎందుకంటే ఇవి నా చనిపోయిన బడ్జీస్ యొక్క మెమరీస్. సో, అందుకనే నాకు డిలీట్ కూడా చేయాలనిపించలేదు. అలానే ఈ వీడియో కూడా నా బడ్జీస్‌కే డెడికేట్ చేస్తూ, అలానే రిమైనింగ్ బర్డ్స్‌కి ఇలా ఎప్పుడన్నా జరిగి ట్రీట్మెంట్ అవసరమైతే ఈ వీడియో హెల్ప్‌ఫుల్ అవుతుంది అనైతే నేను అనుకుంటున్నాను.
వీడియోని అయితే లైక్ చేయండి. అలానే షేర్ కూడా ఇన్‌కేస్ ఎవరికన్నా నీడ్ అనిపిస్తే అలానే మీరు కూడా బడ్జెట్స్ పెంచుకున్నట్లయితే నాకు ఖచ్చితంగా కామెంట్స్‌లో అయితే తెలియచేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌తో మీ ముందుంటాను. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్ గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.